హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి టిప్స్ అండి. అవి ఏంటంటే, మనం శారీ కొన్నప్పుడు శారీకి బాక్సులు వస్తాయి కదా, పిల్లలకు డ్రెస్సులు కానీ అలా కొన్నప్పుడు వాటిని అయితే అస్సలు పడేయకండి. ఈ విధంగా ఉపయోగించుకోండి. అవి ఏంటనేది ఈ టిప్స్లో చూడండి. మనం ఇలా బాక్సెస్ వచ్చినప్పుడు మనం పక్కకు పడేస్తుంటాం కదా, అలా పక్కకు పడేయకుండా మన ఇంట్లో మనం ఎక్కడికి ఫంక్షన్లకు వెళ్ళినా జాకెట్ పీస్లు అనేది ఇస్తారు కదా, అలాంటి వాటిని అన్నింటినీ ఈ బాక్స్లో సర్దేసుకోండి. మనం ఈ బాక్స్లకు చాలా మనం ఎక్కడంటే అక్కడ పడేసి జాకెట్ పీస్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వాలంటే వెతుకుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనం ఎవరు వచ్చినా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మనం కూడా ఏదైనా బ్లౌజులు కుట్టించుకోవాలన్నప్పుడు లైనింగ్ల కోసం వెతుక్కోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమని ఈ బాక్స్లను మాత్రం అస్సలు పడేయకండి. ఈ బాక్స్ల వల్ల మనకి ఎంత ఉపయోగం చూసినారు కదా. ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టేసినామంటే మనం కావాలన్నప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. ఇవి ఏంటంటే ఇదొక బాక్స్. ఈ బాక్స్కి అయితే కవర్ కూడా వచ్చింది. ఇదైతే మా పిల్లల షర్ట్స్ కొన్న బాక్స్ అండి. దీనికి కవర్ వచ్చింది కదా. ఈ కవర్లో నేనేం చేస్తున్నానంటే, మా పిల్లలు ఇవి ఎగ్జామ్స్ వెళ్ళి మెడల్స్ INTSO NTSC ఇలాంటివి రాసినప్పుడు వచ్చిన మెడల్స్ అండి. ఇవన్నీ నేను ఇలానే జాగ్రత్తగా ఎత్తిపెట్టాను. ఇవి మనం ఇంట్లో మేకులకు అలా తగిలి చేసినామంటే దుమ్ము పట్టిపోతాయి కదా, అలా కాకుండా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా చూడడానికి ఎవరికైనా చూపెట్టడానికి కానీ చాలా బాగుంటాయి. మనం గోడకు తగిలిస్తే అవి అక్కడ ఇక్కడ పడిపోతుంటాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇలా కవర్లో పెట్టేసి ఒక బాక్స్లో ఎత్తిపెట్టేసి సెల్ఫ్లో పెట్టేస్తామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఎవరికైనా చూపెట్టాలంటే ఈజీగా ఉంటుంది. దుమ్ము పట్టకుండా ఉంటాయి. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవచ్చు అనమాట. అందుకోసం అనేసి నేను ఇలా ఒక బాక్స్లో పెట్టేసినానండి. చూస్తున్నారు కదా. ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. ఇది ఏంటంటే, మనకు శారీకి వచ్చిన బాక్స్లోనే మనము గాజులు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాము, సెల్ఫ్లో పెట్టేస్తుంటాము, డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేస్తుంటాము. అలా కాకుండా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనము ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసి వేరే శారీకి మ్యాచింగ్ వేసుకోవాలంటే వేరేటి వేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఏదైనా మల్టీ కలర్స్ శారీస్ అలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనకి ఈజీగా కనిపిస్తాయి కదా ఏ కలర్ అనేది. అవన్నీ తీసుకొని మనకు ఏదైనా మల్టీ కలర్స్ ఉంటే అలాంటి చీర మీదకి కానీ డ్రెస్ల మీదకి కానీ వేసుకోవడానికి మనం కలర్స్ అన్నీ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఇలా బాక్స్లో పెట్టేసుకున్నామంటే అన్ని కలర్స్ బాగా కనిపిస్తాయి. మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఏవి కావాలంటే అవి వేసేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నప్పుడు తీసి పెట్టేసుకోవచ్చు అనమాట. అందుకోసం అనేసి నేను ఇలా ఒక బాక్స్లో అన్నీ పెట్టేసుకుంటాను. కావాలన్నప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ పెట్టేస్తుంటాను అనమాట. మనం ఊరికే సెల్ఫ్లో పెట్టేసినామంటే ఏ గాజులు ఏవనేది మనకు అర్థం కావు. దానితో మన కలర్స్ కావాలన్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా ఇంట్లో ఉన్న వాటితో మనకు అన్ని శారీస్కి మ్యాచ్ అవుతాయండి ప్రతిసారి కొనకుండా. అందుకోసమని నేను ఇలా బాక్స్లో పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదండి. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.